ఇంటి కన్‌స్ట్రక్షన్ అప్‌డేట్స్ యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టట్లేదు ఏంటి లేట్ అవుతుంది అనుకుంటున్నారేమో! అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. లేచేటప్పటికి 9:30 అవుతుంది. ఆ టైంలో ఇంక వెళ్ళి వర్కర్స్‌కి అన్నీ చూపించేసి, అన్నీ సెట్ చేసి వచ్చేటప్పటికి అరౌండ్ 11:30 అయిపోద్ది బ్రేక్‌ఫాస్ట్ అయ్యేసరికి. ఈరోజైతే మన వర్క్స్‌లో పుట్టీస్ అయితే పెట్టేస్తున్నాము. ఆల్మోస్ట్ పై ఫ్లోర్ అయిపోయింది. కింద ఫ్లోర్ పెట్టుకోవాలి. ఇంకా మెటీరియల్ కూడా మనమే తీసుకొస్తున్నాం. ఆ మేస్త్రికి మేము ఎక్కడున్నాము, ఏం చేస్తున్నామో కూడా ఇంక మొత్తం వదిలేసాడనమాట. అసలేమి ఆయనకు గుర్తు కూడా లేదు మా ఇల్లుందని. మేమే ఇంకా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడం, చిన్న చిన్న రాడ్స్, సిమెంటు, ఇసుక, ఇటుక అన్నీ తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు తెలుస్తుంది ఎంతెంత కాస్ట్‌లు అవుతున్నాయని. బాగా రేట్లయితే పెరిగిపోయాయి. ఇప్పుడు ఇసుక బస్తాలు, సిమెంటు ఈ కాస్ట్ తక్కువే గానీ, ఇప్పుడు పడుతున్నవేంటంటే టైల్స్ అండ్ ప్లంబింగ్, ఎలక్ట్రికల్ రేట్స్ అయితే చాలా పెరిగిపోయినియి. లేబర్ కాస్ట్ కూడా 1200 ఇస్తున్నాం ఒక మేస్త్రికి అండ్ వచ్చే హెల్పర్‌కైతే 700 అనమాట. సో, ఇలా డైలీ చేయించుకుంటున్నాము. ఇంకా సిమెంట్ అయితే ఇవాళ 5 బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాము. వాటిని రేపు మనకి సీలింగ్ ప్లాస్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి సరిపోతుంది. మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక సాయంత్రం అయ్యేసరికి ఏటీఎంలకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకొని తీసుకొచ్చి వాళ్ళందరికీ జీతం ఇచ్చేయాల్సొస్తుంది. 20,000 తీద్దామని వచ్చాను. 10,000 తీశాను. ఇంకో 10,000 తీసేలోపు పక్కనున్న అంకుల్‌కి ఛాన్స్ అయితే ఇచ్చాను మీరు తీసుకోండి అని. ఈలోపు ఆయన తీసేశారు. నెక్స్ట్ నేను తీద్దామని వెళ్ళేటప్పటికి సీఎంఎస్ వాళ్ళొచ్చి మేము ఏటీఎంలో డబ్బులేస్తున్నాం బయటికెళ్ళిపో అన్నారు సెక్యూరిటీ వాళ్ళు. బయటకైతే వెళ్ళిపోయా. బయటకొచ్చి చూస్తే ఇంత లైన్ ఉంది.